నిజం చెప్తున్నా నాకైతే నిన్న అసలు ఘోరంగా అయిపోయింది పరిస్థితి అయితే. చాలా అంటే చాలా ఏడ్చిన. ఎందుకంటే మనం మన దేశం కోసము, మన కోసము పాపం వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒక్క కొడుకున్నా, కొత్తగా పెళ్ళైన వాళ్ళున్నా, చిన్న చిన్న పాపలు, బాబులున్నా గానీ వాళ్ళు వదిలేసి దేశం కోసం అక్కడ వార్ జరుగుతాంటే వాళ్ళైతే ఎళ్తున్నారు. చాలా బాధ అనిపిచ్చింది. నిన్న నేను అట్లా అన్నం పెట్టుకున్నానో లేదో ఇంకా ఫుల్లు ఒక వీడియో వచ్చింది రీలు. ఇంకా అక్కడ ఒక చిన్న పాపను వదిలేసి తను అక్కడ జాబ్ కోసం వెళ్తుంటే నాకు నిజం చెప్తున్నా బాధ. నేను కూడా ఒక తల్లిని కాబట్టి ఘోరంగా ఏడ్చిన. అసలు నేను ఒక ముద్ద పెట్టి ఖతం పక్కకే పెట్టేసిన. నాకైతే అసలు తినాలని కూడా లేకుండే. ఇంకా వాళ్ళు ఎలా వెళ్తున్నారో వాళ్ళ జాబ్ కోసం వాళ్ళకి కాళ్ళకి దండం పెట్టినా కానీ తప్పులేదు. ఇంకా చనిపోయిన వాళ్ళని చూసి వాళ్ళ రీల్స్ వస్తాండని నిజం కళ్ళల్లోకి వెళ్ళి నీళ్ళు అసలు ఆగడమే లేదు. ఎంతైనా కానీ వాళ్ళు చేస్తున్న దానికి మనము వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళకు దండం పెట్టినా కానీ మనకు చాలా అంటే చాలా తక్కువ. ప్రాణాన్ని త్యాగం పెట్టి వెళ్తున్నారంటే ఎంత అని చెప్పాలి. వాళ్ళ అమ్మా నాన్నలకి, వాళ్ళ చేసుకున్న భార్యలకి, వాళ్ళ పిల్లలకి నిజంగా మనమైతే సెల్యూట్ చేయాల్సిందే. ఇంకా నేను ఒక రీల్ చూసిన నేనైతే పాపం ఒక అతను జాబ్ కోసం అయితే ఆర్మీ అతను ఆయనకు కనీసం సీటు కూడా ఇవ్వకుండా తను కింద పడుకుంటే కూడా చూసిర్రు. ఎంత మానవత్వం లేని మనుషులు ఉన్నారు. కొంచెం కూడా వాళ్ళకి ఏమనిపించలేదా దయ జాలి అనేది. ఇంకా మనమైతే చేసేది కోరుకునేది ఒకటి, వాళ్ళు ఎక్కడున్నా కానీ హ్యాపీగా ఉండి మంచిగా వాళ్ళ ఇంటికి తిరిగి రావాలని అయితే మొక్కుకోవాలి.